పరిశ్రమలకు భూ కేటాయింపులపై శాసన మండలిలో వాడివేడి చర్చ జరిగింది. కంపెనీల పేరిట రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పనంగా భూములు కట్టబెట్టేశారంటూ వైసీపీ సభ్యులు ఆరోపించగా మంత్రులు తిప్పికొట్టారు. క్రెడిబిలిటీ ఉన్న 5 కంపెనీలకే 99 పైసల ప్రకారం భూములు కేటాయించామని, ఆధారాలు లేకుండా విమర్శలు చేస్తే సహించమని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న పాలసీల వల్లే 18 నెలల్లో భారీగా పెట్టుబడులు వచ్చాయన్నారు. ప్రశ్నోత్తరాలు సాగుతుండగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. నెలల కాలంలో 99 పైసల చొప్పున పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు మరియు ఇతర సంస్థలకు కేటాయించిన భూముల వివరాలు అడిగాం అధ్యక్ష. ఏ కంపెనీకి ఎన్ని ఎకరాలు ఇచ్చామని ఇచ్చారు, ఏ డేట్లు ఇచ్చామని ఇచ్చారు, కానీ 99 పైసలకి అన్ని కంపెనీలకు ఇచ్చారా, కొన్ని కంపెనీలకే ఇచ్చారా, ఏంటనే వివరాలు కావాలి కదా అధ్యక్ష. అది కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాల వివరాలు, పరిశ్రమల వారీగా భూ కేటాయింపు మరియు ధరల వివరాలు కూడా అడిగాం అధ్యక్ష. 99 పైసలకి 5 కంపెనీలకి మేము భూమి కేటాయిస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో ఒకటి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, రెండోది కాగ్నిసెంట్, మూడోది ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్, నాలుగోది రహేజా, ఐదోది మదర్సన్ ఇంటర్నేషనల్ అధ్యక్ష. ఈ అంటే ఒక్కొక్క కంపెనీ ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తాయని కూడా చాలా స్పష్టంగా ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తాయనేది కూడా చెప్తాం జరిగింది అధ్యక్ష. ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే కాగ్నిసెంట్ ఒకటి ఎంఓయూ కుదిరించుకున్నప్పుడు భూమి కేటాయించినప్పుడు 8,000 ఉద్యోగాలు అనేది అఫీషియల్గా మేము అనౌన్స్ చేస్తాం కూడా జరిగింది అధ్యక్ష. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారితో మీటింగ్ తర్వాత ఫౌండేషన్స్ ఉన్నప్పుడు అది 25,000 ఉద్యోగాలకి రివైజ్ అయింది సార్. అంటే 8,000 నుంచి 25,000కి రివైజ్ అయింది అధ్యక్ష. అదొకటే మార్పు అధ్యక్ష. ఎంఓయూస్ ఏదైతే ఎంటర్ అయ్యారన్నారు అధ్యక్ష, ఎంఓయూస్ అన్ని క్లారిటీగా ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఎనర్జీ, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, ఐఎన్ఐ, ఐటీఎన్సీ, మల్టీ డిపార్ట్మెంట్, ఏపీసీఆర్డీఏ, టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఏయుడి, టెక్స్టైల్, ఎడ్యుకేషన్, హెల్త్ అధ్యక్ష. అది సంబంధించిన ఆ పాలసీస్ కింద వాళ్ళకి భూములు కేటాయిస్తాం జరిగింది అధ్యక్ష. కానీ 99 పైసలకి 5 కంపెనీలు మాత్రమే భూమి కేటాయిస్తాం జరిగింది అధ్యక్ష. రహేజా కార్ప్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ కి 27 ఏకర్స్ ఇచ్చారు అధ్యక్ష. 99 పైసలకి ఇచ్చాను మంత్రి గారే చెప్తున్నారు. చెప్పారుగా. అదే అధ్యక్ష 27 ఎకరాలు 5 కంపెనీలు. అదే అధ్యక్ష ఆయన అడగొద్దంటున్నారు కదా. వినండి. ఇప్పుడు మంత్రి గారు చెప్పిన దాని మీద మీకు ఏదైనా క్లారిటీ కావాలంటే అడగండి అధ్యక్ష. ప్రజలకి నిజాలు తెలియాలి. కుదరదు. ప్రజలకు నిజాలు తెలియాలి అధ్యక్ష. అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష అడిగారు అధ్యక్ష. టీసీఎస్ కి భూమి ఇవ్వకూడదా, కాగ్నిసెంట్ కి భూమి ఇవ్వకూడదా, మదర్సన్ కి భూమి ఇవ్వకూడదా, రహేజాకి భూమి ఇవ్వకూడదా, మంత్రి గారు ఏఎన్ఎస్ఆర్ అధ్యక్ష వీలే పిల్లేపించారు అధ్యక్ష. దీనిపైన కోర్టులో పిల్లేపిస్తారు. కోర్టు కూడా ముట్టుకాయలు వేసింది అధ్యక్ష. తెలుసుకోమని చెప్పండి దయచేసి. మాధవ్ కూర్చోవాలి. అరే వాట్ ఈస్ దిస్? మంత్రి గారు చెప్పారు ఏమని, రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా 99 పైసలకి ఇచ్చుకోవచ్చు ఇస్తున్నామని చెప్పారు. మా సభ్యుడు వచ్చి అది రియల్ ఎస్టేట్ కంపెనీ ఏ రకంగా ఇస్తారని చెప్పి అడుగుతున్నాడు. దానికి వచ్చి మరి మీరు సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోతుంది. అది ధర్మం కాదు కదా అధ్యక్ష. ఇప్పుడు క్వశ్చన్ కి రిలేటెడ్ గా అడగాలి తప్ప మొత్తం పరిశ్రమలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వ్యవస్థ గురించి మాట్లాడితే అది కరెక్ట్ కాదు కదా. అయితే నిన్నైతే ఒక బిఎస్సీలో ఒక డెసిషన్ తీసుకున్నాం అధ్యక్ష. క్వశ్చన్ అవర్ అనేది కంపల్సరీగా 1 అవర్లో కంప్లీట్ చేయాలి. 1 అవర్ తర్వాత డిముట్టిబుల్ ఆన్సర్ అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని అన్నప్పుడు అన్ని క్వశ్చన్స్ రావాలి అధ్యక్ష. అందరికీ క్వశ్చన్ డిస్కస్ రావాలని వచ్చినప్పుడు మీకు అడగొద్దని అనడం లేదు. సంబంధం లేనివి లేకపోతే మొత్తం అన్నీ కలిసి అడిగితే దానివల్ల సమయం కూడా వేస్ట్ అవుతుంది. ఐటీ కంపెనీలకు ఇస్తామని చెప్పి రియల్ ఎస్టేట్ కంపెనీలకు అయితే భూములు అత్యంత తక్కువ ధరలకైతే ఇచ్చేస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడే చెప్పినట్టుగా రహేజా డెవలపర్స్ కి 99 పైసలకేమో 27 ఎకరాలు కట్టబెట్టడం జరిగింది అధ్యక్ష. అలాగే అడ్రస్ లేని వర్సా కంపెనీకి డెడ్ చీప్ గా 3,000 కోట్ల రూపాయల భూమిని కట్టబెట్టాలని ట్రై చేశారు అధ్యక్ష. మాట్లాడినివ్వండి మంత్రి గారు ప్లీజ్. అధ్యక్ష మళ్ళీ నేను ప్రశ్నిస్తున్నా. నేను 5 కంపెనీలని చెప్పాను అధ్యక్ష. 6వ కంపెనీ పేరు మేడం గారు ప్రస్తావించారు. ఆధారాలు పెట్టుకున్నాడు హౌస్. 5 కంపెనీలకే ఇచ్చానని చెప్పాను. ఒరిస్సాకి నేను ల్యాండ్ ఇచ్చానని మేడం గారు నిరూపిస్తే నో ప్రాబ్లం, ఐ విల్ విత్డ్రా మై స్టేట్మెంట్. లేదంటే మేడం గారు స్టేట్మెంట్ విత్డ్రా చేయాలి. లేదంటే ఏదో ఆరోపణ చేసి మేము బయటకు వెళ్ళి తలపించడం మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. వీఆర్ నాట్ విల్లింగ్ టు టేక్ దట్. ఈరోజు ప్రత్యేక మీకు ఒక చెప్పండి, నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటున్నారో ఇవ్వకూడదు అనుకుంటున్నారో దానికి మీరు చెప్పండి. 99 పైసలకు మా చుట్టాలకు బంధువులకు ఇచ్చాం అధ్యక్ష. భూమి ఇస్తే వస్తారు అధ్యక్ష. ఈ రోజు ఉత్తరాంధ్ర వెనకబడి ఉంది. ఆ ప్రాంతానికి ఎక్కువ మందికి ఉపాధి కల్పాలి, ఉద్యోగాలు కావాలని దృష్టి పెట్టి
కాలు ఏలు పెట్టుకొని మాధవరావు మీరు ఇంటర్వ్యూ అవ్వకండి. పెడుతుంటే దాన్ని హర్షించవలసింది పోయి అభినందించవలసింది పోయి దాన్ని కూడా విమర్శిస్తున్నారు అధ్యక్ష. దీన్ని మీరు ఖండించాలి. లేని విషయాన్ని కూర్చోండి. ఇప్పుడు ఒక అలిగేషన్ చేశారు. కూర్చోండి. మాధవ్ గారు, మీకు వినేదానికి ఓపిక ఉంటే సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం. మీకు వినేదానికి ఓపిక లేకపోతే నేను సమాధానం చెప్పలేను. ఎందుకు అరుస్తున్నారు అధ్యక్ష? ఇప్పుడు ఈరోజు భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడి వస్తే దాంట్లో సుమారుగా 25.3 రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మాధవ్ గారు, లెక్కల్లోకి వెళ్తే 151 11 అయినాయి. టీమ్ 11 తయారైంది. అది కూడా మాట్లాడదామా, డిస్కస్ చేద్దామా? మీ సీన్ రిపీట్ అవుతుంది, ఎందుకు కంగారు పడుతున్నావు?